జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అష్టమి తిథితో కూడిన శుక్రవారం సందర్భంగా దుర్గాదేవిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా అష్టమి తిథి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి. ఈ తిథి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి దుర్గాదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే దుర్గాదేవికి సంబంధించిన ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఆ శ్లోకం ఏంటంటే, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని చదువుకుంటే అన్ని రకాలైన భయాలు ఆపదల నుంచి దుర్గాదేవి అనుగ్రహం ద్వారా సులభంగా బయటపడవచ్చు. దుర్ అంటే దుఃఖము, దారిద్ర్యము. గా అంటే నశింపజేసేది, అన్ని దుఃఖాలను దారిద్ర్య బాధలను పోగొట్టేది కాబట్టి దుర్గా అని ఆ తల్లికి పేరు వచ్చింది. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీలైనన్ని సార్లు పఠిస్తే కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన స్తోత్రాలలో దుర్గా కవచానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అందుకే ఈరోజు దుర్గా కవచం చదివినా విన్నా అమ్మవారి అనుగ్రహం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దుర్గాదేవి అనుగ్రహం కోసం ఈరోజు అమ్మవారి ఆలయంలో దుర్గాదేవికి శక్తి గంధాన్ని సమర్పించాలి. పచ్చకర్పూరం, శ్రీగంధం, కచోరి, చందనం, కుంకుమ పువ్వు, శిరసాల, జటామాంసి, గోరోజనం ఈ అష్టద్రవ్యాలను కలిపి తయారు చేసిన గంధాన్ని శక్తి గంధం అంటారు. ఈ శక్తి గంధాన్ని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పిస్తే గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని గృహంలో అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు వినియోగించిన పసుపు తెచ్చుకొని ఒక వెండి భరిణలో లేదా ఏదైనా భరిణలో ఉంచి ప్రతిరోజు కూడా ఆ భరిణ దగ్గర ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే దుర్గాదేవి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. చాలా కాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి అతి త్వరగా బయటపడటానికి రోగానశేషానపహంసి తుష్టాత్ రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి అనే శ్లోకం చదువుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి అష్టమి తిథితో కూడిన శుక్రవారం సందర్భంగా ఇలా దుర్గాదేవిని పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శత్రుబాధలు ఉన్నవాళ్ళు మాత్రం ఈరోజు ఎర్రటి మందార పూలు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి సమర్పించినట్లయితే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి శనేశ్వరుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన స్తోత్రాలు పఠించాలో పరిశీలిద్దాం. నమస్కారం. కోరికలన్నీ తీరిపోవడం అంటే మరి కోరిక అనేది లేని స్థితి రావడం అని అర్థం. కోరిక అనేది లేని స్థితి అంటే కొరత ఉంటే కోరిక ఉంటుంది. పాత్రలో ఖాళీ ఉంటే నీళ్లు పోస్తాం, కానీ నిండు పాత్రలో నీళ్లు పోస్తాడా ఎవడైనా? కనుకనే కొరత కలిగిన హృదయంలో కోరిక గలగల్లాడుతూ ఉంటుంది. పూర్ణమైన హృదయంలో కోరికల ఘోష ఉండదు, శాంతమే ఉంటుంది. కనుకని నిండు కుండ లాంటి పూర్ణ బ్రహ్మతత్వం ఎక్కడుంటుందో అదే కావాలి. అందుకే కోరికలన్నీ తీరిపోయిన స్థితి అంటే ఏ కొరత లేని స్థితి, ఏ కోరిక లేని పరిపూర్ణ అఖండ ఆనంద స్థితి. ఆ స్థితిని ఇవ్వగలిగే తల్లి గనక రాధా అని పేరు పెట్టారు. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత. ఇది అయితే ఈ రాధాతత్వాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే ఇంకా వెళ్ళిపోతుంది. మొత్తం రాధ తప్ప మరొకటి పట్టదు. ఎందుకు ఇలా జరిగింది అంటే బ్రహ్మవివర్త పురాణంలో రాధాతత్వం చాలా విస్తారంగా చెప్పారు. దేవీ భాగవతంలో కొన్ని అధ్యాయాలు రాధ గురించి చెప్పారు. అయితే ఇక్కడే మనం సంక్లుప్తంగా సారంగా చెప్పుకుంటున్నాం, వాటి దాకా వెళ్ళడం లేదు గనక ఇవన్నీ. అయితే ఈ రాధాతత్వాన్ని అనుగ్రహింపజేసినటువంటి మా నాన్నగారిని ఒక్కసారి ఇక్కడ నేను స్మరించుకుంటున్నాను. అంతానంత స్వరూపములతో అలరునదే రాధ
స్వాంతస్థయునై సంయమి వరులకు సత్య సుఖద రాధ కృష్ణ ప్రియ శ్రీ కృష్ణ హృదంతర కృష్ణ కృష్ణ రాధ కృష్ణారాధన తత్పర సతతా కృష్ణ కృష్ణ రాధ నిలువని నడువని లలిశయ నింపని నిర్గుణి నిష్కృయుని చలితుని ఎట్టుల దోపగ చేయును స్వత్మశక్తి విభుని అని మా నాన్నగారు రాధాతత్వం గురించి రచించినటువంటి కొన్ని వాక్యాలు. రాధాతత్వం గురించి పరిచయం చేసి ప్రవేశం చేసి ఆ ఉపాసనలో దింపినటువంటి గురువులను ఇక్కడ స్మరించుకోవడం జరుగుతున్నది. అది రాధాతత్వం, అంత దివ్యమైనటువంటిది. ఆ రాధాదేవి అమ్మవారి యొక్క 5వ శక్తిగా చెప్పారు. ఇప్పుడు మనం జ్ఞానపరంగా, భక్తిపరంగా, ఇంకా యోగపరంగా చెప్పిన అర్థములు, రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అనే అర్థము, దీనితో పాటు ప్రేమానంద స్వరూపిణి రాధాదేవి అనే విషయం చెప్తూ పరమాహ్లాద రూపాచ సంతోష హర్ష రూపిణి, ఇది ఇక్కడ దీన్నే మనం ఇంతవరకు వివరించుకున్నాం. గోలోకవాసిని దేవి గోపీ వేష విధాయిక, ఈవిడెప్పుడు గోపీ వేషంతో ఉంటుందట. కృష్ణ భక్తులను గోపికలుగా మార్చేస్తుందట. గోపికలు కాకపోతే కృష్ణుడిని చేరలేరు. అంటే మందరం కూడా పాలకడవలు పట్టుకు తిరగాల. గోపి అంటే గోభిహి భక్తిరసం పిబతి ఇది గోపి అన్నారు. సర్వేంద్రియములతో భక్తిరస పానం చేసే జీవుడు గోపిక, అది గోపి వేషం అంటే. భక్తుడు ఇంద్రియములన్నీ భగవద్రసం తప్ప మరొకటి ఆస్వాదించవు. అటువంటి స్థితి గోపి స్థితి. ఆ గోపి స్థితి అంత తేలిక కాదు. నారదుడంతటి వాడు భక్తికి ఉదాహరణ చెప్పవయ్యా అంటే యథా వ్రజగోపికానమన్నాడు, అంతేనండి, ఇంకోటి లేదు. అది ఒకప్పుడు నారదుల వారు బృందావనానికి ప్రవేశించారట. ప్రవేశించేటప్పుడు ఒక గోపిక ధ్యానంలో ఉందిట. ఏమిటమ్మా కృష్ణుడిని ధ్యానిస్తున్నావా అంటే, కాదు కాదు, ఈ లోపల ఉన్న కృష్ణుడిని ఎలా బయటికి పంపాలా అని ప్రయత్నిస్తున్నాను అంటుంది. ఈ మాట ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటంటే ఏ పని చేయనివ్వడు. ఆఖరికి పాలు పితుకుతుంటే వాడే, చల్ల చిలుకుతుంటే వాడే, అనుక్షణం హృదయంలో వాడే. అందుకు వాడిని ఎలా బయటకు పంపాలా అని ధ్యానిస్తున్నాను. ఎవరిని పంపాలంటున్నావు, ఎవరిని పంపాలో ధ్యానిస్తుంది. అంటే వాడిని పంపుతుందా అంటే వెంటనే నారద మహర్షి పాదాల మీద పడ్డాడు. తల్లి, ఎన్ని జన్మల యోగం చేస్తే నీలాంటి స్థితి వస్తుందమ్మా అన్నాడండి. ఇది అర్థమవుతుందా? అది గోపీ భక్తి అంటే. అందుకు ఆ గోపికల పాద ధూళి కణాలికి నమస్కారం అంటాడు ఉద్ధవుడు. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణమభీక్ష్ణిస యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. అటువంటి ఆ రాధాదేవికి ఒక్కసారి నమస్కారం చేసుకుని వృషభాను నందినిగా పుట్టినటువంటి ఆ తల్లి కృష్ణావతారంలో తన దివ్య తేజోమయమైన సూక్ష్మరూపాన్ని దర్శింపజేసి ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు ఆ కృష్ణుని చేపట్టినది. ఆ సమయంలో దేవతలు మాత్రమే ఉన్నారు. బృందావనంలోనే జరిగింది. అందుకే రాధాకృష్ణ సంబంధం లౌకికమైన దైహికమైన సంబంధం కాదది, అది అలౌకికము, శాశ్వతమైనది. అందుకే రాధాకృష్ణ కళ్యాణానికి కర్త బ్రహ్మదేవుడు, అక్కడ పాల్గొన్న వాళ్ళు దేవతలు, అధ్యక్షురాలు బృందాదేవి, దానికి నిర్వాహకురాలు పౌర్ణమాసీదేవి. వీళ్ళ ఆధ్వర్యంలో ఆ తల్లికి బృందావనాధికారినిగా పట్టం కట్టేట కృష్ణ పరమాత్మ తానే కిరీటం పెట్టి, ఎప్పుడంటే కార్తీక పూర్ణిమ నాడు. అందుకే రాధాదేవి ఆరాధనకి పుణ్యతిథి ఏంటంటే కార్తీక పూర్ణిమే. కార్తీక మాసం బృందావన వ్రతం. బృందావన రాధాకృష్ణ ఉపాసనకి యోగ్యమైన మాసం కార్తీక మాసం. అందులో కార్తీక పూర్ణిమ రాధాదేవి ఉపాసనకు ప్రధానమైనది. ఇది కథిత పంచమీదేవి సా రాధాచ ప్రకీర్తిత. ఇది 5వ దేవి. ఇక్కడతో 5 శక్తులు పూర్తయ్యే. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఇవి పూర్ణ రూపములు, దేనికదే పూర్ణము. అంశరూప కళారూప కళాంశాంశాంశ సంభవా ప్రకృతే ప్రతి విశ్వేషు దేవ్యశ్చ సర్వయోషిత. ఈ ప్రకృతి అయినటువంటి తల్లి పూర్ణ రూపములు 5 అయితే, ఇక ప్రధానాంశ రూపములు, కళాంశ రూపములు, కళాంశాంశ రూపాలు చెప్తున్నాను విను అంటున్నాడు. ఇందులో ప్రధానాంశ రూపములు మొదలవుతున్నాయి. ప్రధానాంశ రూపముల్లో ప్రధానంగా ప్రథమంగా చెప్తున్న తల్లిని దర్శిద్దాం. ఇక్కడ మొదటిగా ప్రధానాంశ స్వరూపాయ సా గంగా భువన పావని. ప్రధానాంశ స్వరూపంలో మొట్టమొదటి తల్లి ఎవరంటే గంగాదేవి. ఏ తల్లి ఒడ్డున మనం కూర్చుని కథ చెప్పుకుంటున్నామో ఆ తల్లి అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపము. దీన్ని అర్ధాంశ అని కూడా దేవీ భాగవతంలో చెప్పబడుతున్నది. అట్లాంటి స్వరూపం అంటే మనకు కనబడే అమ్మ. అమ్మ కనబడలేదు అంటున్నాం, కానీ కనబడుతున్న గంగమ్మే జగదంబ, ఇది తెలుసుకోండి. సాక్షాత్ ద్రవరూపంలో కనబడుతున్న లలితా మహా త్రిపుర సుందరియే గంగాదేవి. విష్ణు విగ్రహ సంభూత ద్రవరూప సనాతని. ఆవిడ విష్ణు విగ్రహంలోంచి వచ్చిందిరా. అందుకే రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు, గంగలో బిందు బిందుమే గోవింద్ అన్నాడు ఆయన. ప్రతి బిందువు గోవిందుడే, ప్రతి బిందువు విష్ణువే అన్నాడు ఇక్కడ. అందుకే గంగంతా ఎవరయ్యా అంటే విష్ణు స్వరూపము, విష్ణువు యొక్క ద్రవరూపమే ఇదంతా కూడా. సనాతని ఇవిడి శాశ్వతమైన తల్లి.
పాపి పాపేద్మదాహాయ జ్వలదగ్నిస్వరూపిణి. ఇదే విషయం కాశీఖండంలో శివుడు కూడా చెప్తాడు. గంగ నీరు అనుకుంటున్నారా మీరు? గంగ నీరు కాదయ్యా, నిప్పు అన్నాడు. ఇక్కడ గంగ నిప్పుట. ఎందుకంటే ఎలాంటి పాపాలనేటువంటి కట్టెలు తీసుకొచ్చినా తగలబెట్టగలిగే నిప్పు గంగాదేవి. అందుకే పాపి పాపేద్మదాహాయ జ్వలదగ్నిస్వరూపిణి. ఇప్పటికీ మీరు పరిశీలిస్తే గంగ అగ్నిగర్భే. గంగలో వేడిమి ఉంది. మీరు భౌతికంగా చూసినా గంగలో వేడిమి ఉన్నది, ఆ లక్షణం ఉన్నది. అలాగే రోగాహరణ శక్తి గంగలో ఉన్నది, క్రిమిహరణ శక్తి గంగలో ఉన్నది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా పైపైన చూస్తే గంగ చుట్టూ, గంగ లోపల కలుషం అండి. వాడు బుర్రలో కలుషం, గంగలో లేదు. గంగ ఎప్పుడు నిర్మలమే. ఆవిడ జ్వలదగ్నిస్వరూపిణి. అటువంటి తల్లి సుఖస్పర్శ స్నానపానై నిర్వాణ పదదాయని. గంగ స్పర్శ చేతనే ఆనందం కలిగించగలదు. గంగాజల పానం కానీ గంగాజల స్నానం కానీ మోక్షానికి తీసుకువెళుతుంది. గోలోక స్థాన ప్రస్థాన సుఖసోపాన రూపిణి. భూమి నుంచి గోలోకానికి మెట్లు మించి నడిచి వెళ్ళిపోవచ్చుట గంగలో స్నానం చేసేవారు. ఇదొకటే చెప్తున్నాను ఇక్కడ. అందుకే విష్ణులోకానికి సోపానం ఇది. పవిత్ర రూపా తీర్థానాం, తీర్థములకల్లా పవిత్రమైనది. శంభుమౌళి జటామేరు ముక్తా పంక్తి స్వరూపిణి. అద్భుతంగా వర్ణించాడు ఇక్కడ కవిత్వం. స్వామి జటాజూటం పరమేశ్వరుడిది ఉందిట. ఆ జటాజూటం పైనుంచి గంగ పడుతుంది. పైగా జటాజూటం అంటే చిన్నదా, పెద్ద జటాజూటం. ఆ జడలన్నీ బంధించాడు. జడలు బంధించినప్పుడు మెట్లులో ఉన్నాయట. పైనుంచి గంగ ఈ మెట్ల మించి కిందకి పడుతుందట. ఆ పడుతుండే ఎలా ఉన్నదంటే, మేడ పైకి ఎక్కి ఇన్ని ముత్యాలు కానీ గుమ్మరిస్తే ఆ మెట్ల మించి అలా జలజల రాలుతుందో, శివ జటాజూటం నుంచి అలా జలజల రాలుతుందట ఈ గంగ. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర మాసంలో శుద్ధ అష్టమి తిథిగా గ్రహించినట్లయితే, అష్టమి నాడు సహజసిద్ధంగా కాలభైరవుణ్ణి ధ్యానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున కాలభైరవాష్టకాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ధ్యానిస్తే చాలా మంచిది. కాలభైరవుణ్ణి కాశీ వెళ్ళిన వాళ్ళు మొట్టమొదటిసారిగా దర్శించరాదు. కాశీలో మీరు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజుల పాటు ఉండి తిరిగి మరలా ఇంటికి వచ్చేటప్పుడు మాత్రమే దర్శనం చేసి ఆయనకు నమస్కారం చేసి వచ్చినట్లయితే, ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కాలభైరవ తత్వానికి సంబంధించినంత వరకు కూడాను పూజను నిర్వహించినట్లయితే సర్వ విధాల కాశీ దివ్యక్షేత్ర సందర్శనం సత్ఫలితాన్ని పూర్తిగా అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. కాశీ నుంచి తెచ్చుకున్నటువంటి అన్నపూర్ణాదేవి యొక్క చిన్ని విగ్రహం ఆ యొక్క మీ ఇంటిలోని బియ్యంలో ఉంచి నమస్కారం కనుక చేసినట్లయితే ధన కనక వస్తువాహనాదులతో మీ కుటుంబం యావత్తు కూడా సుఖ సంపదలతో విరాజిల్లుతుంది అని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రోజున శుక్రవారం కాబట్టి ఆ తల్లి లక్ష్మీదేవిగా కూడా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందన్నమాట. అటు కాశీ విశ్వేశ్వరుని దర్శించినప్పుడు వచ్చేటువంటి కాలభైరవ తత్వం, ఇక్కడ అన్నపూర్ణాదేవి తత్వం, మరొక వైపు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఈ యొక్క అనుగ్రహ కరుణాగ్రాక్ష వీక్షణాలతో భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించడానికి మన మనస్సును చక్కగా భగవత్ చింతన వైపు మాత్రమే పయనింపజేయాలి. బుద్ధి మనస్సు ఎప్పుడూ కూడాను చక్కగా పనిచేయాలి. బుద్ధి గనక సరిగా ఉంటేనే మనసు తాను చెప్పినట్టు వింటుంది అనేటువంటి ఉద్దేశంతో మనం అనుక్షణం కూడాను ఈ మానవ జీవితం దైవచింతన తత్పరతో నిండేట్టుగా చేసుకోవటమే ఈ ఆరాధనలో దాగినటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాలు అని చెప్పేసి గుర్తెరుగుతూ సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుష
विश्वस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:35. తిథి అష్టమి రాత్రి 12:11 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 2:46 వరకు. వర్జం ఉదయం 9:46 నుంచి 11:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుంచి 9:29 వరకు. మరల మధ్యాహ్నం 12:26 నుంచి 1:10 వరకు. అమృతకాలం రాత్రి 7:29 నుంచి 9:06 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం: శుక్రవారం కాలభైరవాష్టమి. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణ పూజ మారేడు దళాలతో చేసుకున్నట్లయితే విశిష్టమైన ఫలితం సిద్ధిస్తుంది, సంపద సిద్ధిస్తుంది, అనుభవయోగ్యత సిద్ధిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని 108 సార్లు పారాయణ చేసినట్లయితే, ఇలా ప్రతి శుక్రవారం సంవత్సర కాలం చేసినట్లయితే వాడు కుబేరుల్లా అవుతాడన్నారు. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అని అర్థం. అలాగనే లక్ష్మి హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంటుంది. విశేషించి శుక్రవారం కాబట్టి మనకు అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజ చేయడం, పాయసం నివేదన చేయడం ద్వారా శుక్రగ్రహ దోషాలు పోతాయి అనే భావన కూడా ఉంది. మనం లక్ష్మీదేవిని ఆరాధించిన, లలితాదేవిని ఆరాధించిన తెల్లటి పుష్పాలకు కూడా ప్రాధాన్యం ఉందన్నమాట. కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవ స్వామికి పూజ చేసుకోవడం, కాలభైరవ అష్టకం శంకరాచార్యులు వారు రాశారు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అనే మొకటంతో మనం ఆ అష్టకాన్ని పారాయణ చేసుకోవడం. అది వీలు కాని వాళ్ళు కూడా ఇదొకటి చేసుకోవచ్చు. ఇది కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఆయన స్మరిస్తే చాలండి. ప్రతిరోజు ఆ భైరవుణ్ణి స్మరిస్తే చాలు. ఏమవుతుంది? పూర్వసంచిత పాపములన్నీ తొలగిపోతాయి. ఆయన స్మరిస్తే చాలు. అలాగా ఆయన స్మరించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. పరిమితమైన దాని నుంచి అపరిమితమైన ఉనికి వైపుకు ప్రయాణమే కర్తవ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మాయలో ముంచితే శివుడు పరిగెత్తాడు విష్ణువు వెనకాల. ఆయన పురుషుడు నా బావమరిదని చూడకుండా నారాయణ నారాయణి పార్వతీదేవి అన్నగారు అయినా పరిగెత్తాడు. అమ్మ అలా చేయడం మరి తప్పు కాదు, భార్య అలా చేయొచ్చా భర్తని అంటే? ఆవిడ అమాయకత్వంతో చేయదు. ఆవిడ ఎందుకు చేస్తుందంటే మహోత్కృష్టమైన కార్యాన్ని సాధించవలసి వస్తే అప్పుడు చేస్తూ ఉంటుంది. శివమాయ ప్రయోగిస్తుంది. విష్ణువుని చూసి శివుడు మోహిస్తే తప్ప, విష్ణువు స్త్రీగా శివుడు పురుషుడిగా ఉండి వెంట పడితే తప్ప, వీళ్ళకి కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవ్వదు. మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి అంటే శివకేశవుల మధ్య అన్యోన్యత అంకురించాలి. అందుకుని శివుడి మీదే మాయను ప్రయోగించింది ఒకసారి.
అందుకొచ్చింది అయ్యప్ప జననం కోసం మాయాప్రయోగం చేసింది మహాజ్ఞాని అయిన పరమశివుడి మీద. శివమాయాప్రయోగం ఎప్పుడు జరుగుతుంది అంటే పురుషులైనటువంటి వారు, మహాజ్ఞానులైనటువంటి వారు కూడా ఆ మాయకి వశులవుతారు. వశులైతే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వశులవుతారు అంటే ఒక గొప్ప సంఘటన జరగబోతోంది అని గుర్తు. ఒకానొకప్పుడు పరాశర మహర్షి మీద ప్రయోగించారు. పరాశర మహర్షి మీద ప్రయోగించి అదే మాయని యోజనగంధి మీద ప్రయోగించారు. అందుకే మత్స్యగంధి, చేపల వాసన కొట్టే పిల్ల, ఆమె అందరి కాంతల్లా పుట్టింది కాదు, చాలా విశేషమైనటువంటి జన్మ. చేప కడుపులోంచి బయటికి వచ్చింది, ఒక ప్రత్యేకమైన శాపం విముక్తమై. ఆ పిల్ల తప్ప పరాశరుడి యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం లేదు. మీరు దానికి కొన్ని వందల పుటల వెనక్కెడితే మీకు కనపడుతుంది పరాశరుడి మీద ఎందుకు మాయాప్రయోగం జరిగిందో. ఆయన వశుడు కావాలంటే శివమాయ చేత కడతారు. కడితే అప్పుడు వేరొక మహాపురుషుడు పుడతాడు. పరాశరుడి తేజస్సు కదిలింది కాబట్టి వ్యాస భగవానుడు ఆవిర్భవించాడు. వ్యాసుడు వచ్చాడు కాబట్టి వేదముల విభాగం జరిగి 18 పురాణాలు వచ్చాయి. లేకపోతే కలియుగంలో ఆయుర్ధాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేసేవాడు ఎక్కడున్నాడు? అందుకని శివమాయామోహితులు కావడం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకుని చదవకూడదు ఎప్పుడు పురాణాన్ని. వచ్చిన 3 పిల్లలు శివమాయామోహితులు అయ్యారు. సనక సనందనాది 4 బ్రహ్మజ్ఞానులు వస్తుంటే అంటే ఏమర్థమైంది అంటే ఈ 3 వలన ఏదో లోకోపకారం జరగబోతోంది, ఎక్కడో ఏదో ఒక మహత్కార్యం జరగబోతోందని గుర్తు. నేనిప్పుడు మీకు ఒక దాంట్లోంచి చెప్పి మళ్ళీ అందులోంచి శివమహాపురాణంలోకి వచ్చి మాట్లాడుతున్నాను సుబ్రహ్మణ్యావతారాన్ని. వాళ్ళు 3 ఎప్పుడైతే శివమాయకి వశులయ్యారో సనక సనందనాదులు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడినా వాళ్ళు నిలబడ్డం మానేశారు. మానేసి ఓ నవ్వు నవ్వారు. అది ఎగతాళిగా నవ్వారా అని అడగక్కర్లేదు. సభా ప్రవేశమునందు కొన్ని నియమాలుంటాయి. సభలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కొన్ని నియమములను పాటించడానికి సిద్ధపడినవాడు మాత్రమే సభలోకి వెళ్ళాలి. తప్ప నియమములు పాటించలేనన్నవాడు సభలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నవ్వారు. నవ్వడం దోషం, లేచి నిలబడకపోవడం దోషం బ్రహ్మజ్ఞానులు వచ్చినప్పుడు. ఇది కట్టి కుడిపేస్తుంది. ఇది ఎవరి పట్ల చేసిన అపరాధము అన్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఏదో ఒక సామాన్యుడి పట్ల జరిగింది అయితే సామాన్యమైన ఫలితం వస్తుంది. బ్రహ్మజ్ఞాని పట్ల చేసిన అవమానం కొన్ని జన్మలు కట్టి కుడిపేస్తుంది. అంత హీనోపాధుల్లోకి వెళ్ళిపోవాలి కిందకి. అందుకని సనత్కుమారుల వారికి అనుగ్రహం కలిగింది. అరే వీళ్ళు కారణజన్ములు. ఆయన చూశాడు ఇంత గొప్పవాళ్ళు ఎందుకు లేచి నిలబడలేదు, ఎందుకు నవ్వారు, శివమాయామోహితులయ్యారు, జరగవలసిన కార్యం ఒకటి ఉన్నది అనుకుని అందుకని నేను ఇప్పుడు వీళ్ళని అనుగ్రహించడానికి శాపవాక్కు విడిచిపెట్టాలి. అందుకే శాపానుగ్రహము అంటారు. ఆయన అన్నాడు మీకు విష్ణులోక ప్రవేశం దేనివల్ల కలిగింది? ఉపాధి ధర్మంగా వచ్చారు. మీరు ఇలా ఉన్నప్పటికీ అయోనిజలుగా ఉన్నటువంటి కారణం మీరు స్వధాదేవికి పుట్టినా అయోనిజలు యోని సంభవులు కారు అని మీకు ఒక స్థాయినిచ్చారు. ఆ స్థాయి మీకు ఇవ్వబట్టి మీరు రాగలిగారు. మీరు చూడండి వెంకటాచల క్షేత్రం ఉంటుంది. ఎవరైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచి మహాద్వారంలోంచి లోపలికి వెడతారు. మహాద్వారంలోంచి తిన్నగా లోపలికి వెళ్ళాలంటే కొంతమందికే ఉంటుందో అనుమతి. వాళ్ళు తప్ప తిన్నగా మహాద్వారంలోంచి లోపలికి వెళ్ళే వాళ్ళు అందరూ ఉండరు. ఎవరో రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తే, అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉన్నవాళ్ళు వస్తే, ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు వస్తే మహాద్వారంలోంచి వెడుతూ ఉంటారు తప్ప అందరూ మహాద్వారంలోంచి వెళ్ళరుగా. వైకుంఠంలోంచి వచ్చి మహాద్వార ప్రవేశం చెయ్యాలి. అలాగే మీరు విష్ణు సభలోకి ఎందుకు రాగలిగారు? మీకు శరీరం ఉన్నా మీరు అయోనిజలుగా పరిగణింపబడ్డారు. అసలు మీరు యోని సంభవులు కారు అన్నారు శాస్త్రంలో. ఇది కదూ మీ అహంకారం. అందుకు కదూ విష్ణు సభకు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న వాళ్ళు సభా మర్యాద ఉల్లంఘించారు కదూ. అసలు ఇటువంటి సభలలోకి రావడానికి అర్హత లేని శరీరంలోకి మిమ్మల్ని పంపిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళండి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తమం శ్రావ్యాణముత్తమం చేదం
పురాణం ఋషి సంస్తుతం. ఈ కథలో వేదాలతో సమానమైనది. ఈ కథ పవిత్రమైనది, ఉత్తమమైనది. వినదగిన వాటిలో ఇది ఉత్తమమైన పురాణం. ఋషుల చేత ఇది ప్రశంసించబడింది. ఇది చూడండి, ఇది ఈ మంత్రం ఎంత దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తమం శ్రావ్యాణముత్తమం చేదం పురాణం ఋషి సంస్తుతం. ఎంత అద్భుతం! ఇందులో ధర్మాల గురించి పూర్తిగా ఉపదేశించబడ్డాయి. అందుకని మహాభారతం చాలా ముఖ్యం. అన్ని ధర్మాలు దీంట్లో ధర్మం. అన్ని ధర్మాలంటే ఏమిటి? ధర్మం. అన్ని ధర్మం అంటే ధర్మము ముఖ్యమైనటువంటి ధర్మార్థాల గురించి పూర్తిగా ఉపదేశించబడ్డాయి. ధర్మం అని ఏముందో అర్థాలు ధర్మ అర్థ కామ మోక్షాదులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. మోక్షబుద్ధి కలిగేలాగా ఉపదేశించబడింది. ఎవరికి ఏం కావాలో ఉంది దీంట్లో. ఈ మహాభారతాన్ని చదివితే రాజు కావచ్చు, యోగి కావచ్చు, భోగి కావచ్చు, విరాగి కావచ్చు, ఏం ఇష్టం వచ్చిన వాడు కావచ్చు. ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చిందంతా ఉంది దీంట్లో. ఈ భారత సంహితను మంచివారికి, దానశీలులకు, సత్యశీలులకు, ఆస్తికులకు వినిపించిన విద్వాంసుడు అభిష్టాన్ని, అర్థాన్ని పొందుతాడు. అన్ని పాపాల నుండి విముక్తులవ్వటం జరుగుతుంది. జయో నామేతి హాసోయం శ్రోతవ్యో విజిగీషుణ. జయో నామేతిహాసోయం శ్రోతవ్యో విజిగీషుణ. ఈ ఇతిహాసం ఎవరు వింటున్నారో, జయం అనేటువంటి ఇతిహాసం ఇది, జయం కలిగించేది. జయో నామేతిహాసోయం, నామేతిహాసోయం ఇతిహాసం ఇది, జయం అనేటువంటిది. శ్రోతవ్యో విజిగీషుణ. ఎవరు విజయాన్ని కోరుకునేవాడు తప్పకుండా జయం అనే పేరు గల ఈ ఇతిహాసాన్ని వినాలి. జయం అంటే ఏమిటి? ఏదో ఆ జయం ఈ జయం కాదు. నిజంగా హర్షడ్వర్గాలు జయించి నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాలా అనుకునేవాడు, ఈ జీవితం ఏమిటి అని తెలుసుకునేవాడు. ఈ మాయ ఏమిటి? మనం ఎందుకు పుడుతున్నాం? మనం ఎందుకు చస్తున్నాం? మధ్యలో ఎందుకు ఈ కష్టాలు? ఏంటి? ఈ జన్మ మాత్రమే మనకు జ్ఞాపకం ఉంది, మిగతాదంతా ఏది లేదే. అవే ఉన్నాయా లేవా? ఎందుకు జ్ఞాపకం రావటం లేదు? ఇప్పుడే మనకేమిటి ఈ మమకారాలు, ఈ కష్టాలేమిటి, ఏడుపులేమిటి, బడబెబ్బలేమిటి, ఏమిటి? ఇవన్నీ నాకు అర్థం కాలే. ఇవన్నీ దీన్నంతా తెలుసుకొని జయించాల, జ్ఞానం కలగాల అనేది మహావిజయం. అదే జయం. దీనిని విన్న రాజు భూమిని జయిస్తాడు, ఇక శత్రువులను ఓడిస్తాడు. పుత్రుడిని పొందటానికి ఇది శ్రేష్టమైన సాధనంగా ఉపయోగపడుతుంది. శుభానికి ఇది మార్గము. యువరాజు కాని, రాణి కాని దీన్ని వింటే వీరుడైన పుత్రుడు కలుగుతాడు, లేదా రాజ్యాన్ని పొందగలిగే కన్య పుడుతుంది. వ్యాస మహర్షి ధర్మశాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని, మోక్షశాస్త్రాన్ని ఈ మహాభారత రూపంలో చెప్పాడు. అన్ని శాస్త్రాలు ఈ జయ అనే ఇతిహాసాన్ని చెప్పేవారి, వినేవారి పుత్రులు సేవాపారాయణులు అవుతారు. వీళ్ళంతా కూడా సేవకులు, ప్రియంగా పనిచేసేవారు అవుతారు. శరీరేణ కృతం పాపం వాచా చ మనసైవ చ సర్వం సంత్యజతి క్షిప్రం యయిదం శృణుయాన్నరః. ఈ భారత కథను విన్న మానవుడు మనస్సు, వాక్కు, శరీరాల చేత చేసిన పాపం నుండి వెంటనే విముక్తుడవుతాడు. ఈ కథను విన్నవారికి అసూయ ఉండదు, రోగ భయం ఉండదు, పరలోక భయము ఉండదు. వ్యాస భగవానుడు ఈ భారతాన్ని ధనము, యశస్సు, ఆయస్సు, పుణ్యము,
స్వర్గము ప్రసాదించేదిలాగా రచించాడు. దీని ద్వారా ధర్మాత్ముల కీర్తిని లోకంలో వ్యాపించేశాడు. పవిత్రమైన బ్రాహ్మణులకు దీన్ని వినిపించేవాడు సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు అవుతాడు. దీనిని చదివిన విప్రుడి వంశం వృద్ధి చెందుతుంది. అతడు లోకపూజ్యుడవుతాడు. వర్షాకాలంలో దీన్ని చదివితే సకల పాపాలు తొలగిపోతాయి. దీన్ని మనం సంక్షిప్తంగా కూడా దీన్ని విన్నాం మనం. ఇందులో దేవతలు, రాజఋషులు, బ్రహ్మఋషులు, పుణ్యాత్ములు కీర్తించబడ్డారు. శ్రీకృష్ణ భగవానుడు కీర్తించబడ్డాడు. కార్తికేయుడి జన్మ చెప్పబడింది. గోవుల గొప్పదనం చెప్పబడింది. వేదాలతో సమానమైన ఈ భారతాన్ని ధర్మబుద్ధితో వినాలి. ఈ కథను పర్వదినాలలో విప్రులకు వినిపించిన విద్వాంసుడు శాశ్వతమైన బ్రహ్మమును పొందుతాడు. ఈ భారత కథను విన్న రాజు భూమండలాధిపతి అవుతాడు. ఇప్పుడు భూమండలాధిపతి అక్కర్లేదు, అన్ని విద్యలో అరతేరితే చాలు, అదే భూమండలాధిపతి. గర్భవతికి పుత్రుడు పుడతాడు. గర్భవతి చాలా ఆరోగ్యంతో ఉంటుంది. కన్యకు శీఘ్రంగా పెళ్ళి అవుతుంది. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వింటే తొందరగా పెళ్లి అవుతుంది. వ్యాపారం కోసం బయలుదేరిన వర్తకులకు లాభం చేకూరుతుంది. వీరులకు విజయం లభిస్తుంది. ఈ కథను ఆస్తికులకు, అసూయలేని వారికి, వేదం పూర్తిగా చదువుకున్న బ్రాహ్మణులకు, జయాన్ని కోరుకునే క్షత్రియులకు, తమ ధర్మాన్ని పాటిస్తున్న వైశ్యులకు, రాజును ఆశ్రయించిన శూద్రులకు మాత్రమే, గురు శిష్యులకి మాత్రమే ఈ కథను వినిపించాలి. ఎవరు గురువు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో శిష్యులకి మాత్రమే వినిపించాలి. ఇప్పుడు నుండి వినడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న విశిష్టమైన ధర్మం. శ్లోకం వాప్యను గృహ్ణీత తథార్థ శ్లోకమేవ వా అపి పాదం పటే నిత్యం నచ నిర్భారతో భవేత్. శ్లోకం కానీ అర్ధశ్లోకం కానీ చివరకు ఒక్క పాదం కానీ నిత్యము చదవాలి. అంతేగాని మనిషిగా ఎవరు పుట్టారో వాళ్ళందరూ ఈ కథను వినాలి. ఎందుకంటే ఇవి మనిషికి మంచి సూక్తులని, మంచి విచారాన్ని, మంచితనాన్ని, ఈర్ష్యను పోగొట్టే విధాన్ని, మంచి తపస్సును, మంచి జ్ఞానాన్ని, మంచి ఆ గురు శుశ్రూషను, సేవ చేసేటువంటి మనస్సును, ప్రపంచానికే మేలు చేసేటువంటి బుద్ధిని, ఇంట్లో ఉండిన మెంబర్స్కు మంచి చేసేటువంటి విధానాన్ని కూడా దొరుకుతుంది. ఇందులో ఎంతో మంచి రాజర్షుల జన్మ వృత్తాంతాలు చెప్పబడ్డాయి. ఉత్తమమైన ఆలోచనలు ఎలా చేయాలో చెప్పబడింది. అనేక మహామంత్రాలకు లోబడి ధర్మాలు చెప్పబడ్డాయి. ధర్మం అంటే అందరికీ ఒక్కటే కదా ధర్మం. ఆచారాలు వేరే, ధర్మం మాత్రం ఒకటే. ఒక్కప్పుడు మనిషిగా పుట్టింది ధర్మం ఒకటే. ఏంటి? సత్యంగా ఉండు, ఎవరికి హింస పెట్టద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధం ఆడద్దు, ఇవి కదా మామూలుగా. నిష్టగా ఉండు, నియమంగా ఉండు, డిసిప్లిన్గా ఉండు, ఇవి ధర్మాలు. ఇవంతా కూడా ధర్మం. ఇవంతా కూడా విచిత్రాలైన యుద్ధాలు చెప్పబడ్డాయి. దీంట్లో రాజుల యొక్క అభివృద్ధి చెప్పబడింది. ఆయా విషయ ప్రాధాన్యాన్ని బట్టి ఋషులు, గంధర్వులు, రాక్షసులు కథలు చెప్పబడ్డాయి. పవిత్ర తీర్థాలు, దేశాలు, వనాలు, పర్వతాలు, నదులు, సముద్రము మొదలైన వాటిని గురించి విషయాలన్నీ చెప్పబడ్డాయి. దేశాలు, పురాలు కూడా వర్ణించబడ్డాయి. గొప్ప ఉపచారాలు, మానవాతీత పరాక్రమాలు, రథాలను, గుర్రాలను, ఏనుగులను ఎలా నియమించాలో చెప్పబడింది. ఎలా యుద్ధం చేయాలో చెప్పబడింది. అనేక వాక్య విన్యాసాలు ఇందులో చూపబడ్డాయి. శ్రద్ధా సమయంలో శ్రాద్ధం అనేటువంటిది ఒక కర్మ, పితృదేవతలకు ఇచ్చేటువంటి కర్మ సమయంలో ఈ భారతంలోని ఒక్క శ్లోకపాదాన్ని బ్రాహ్మణుడు వినిపిస్తే, అంటే మన గురువుగారు వినిపిస్తే, అక్షయ ఫలం పితృలకు,
పితృదేవతలకు లభిస్తుంది. మన పూర్వీకులందరికీ కూడా మంచిదవుతుంది. ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏ రోజు చేసిన పాపం ఆ రోజే ఈ భారత కథను వినటం వల్ల నశిస్తుంది. భారత వంశీయుల ఉత్తమ జన్మ వృత్తాంతాన్ని చెప్పటం వల్ల ఇది మహాభారతమని చెప్పబడుతుంది. మహాభారతం అనే పేరును తెలుసుకోవటానికి ప్రయత్నించినా కూడా సకల పాపాలు అక్కడి నుంచి అన్ని విముక్తి కలుగుతుంది. నిత్యము తెల్లవారుజామునే లేచి నియమనిష్టలను పాటిస్తూ వ్యాస మహర్షి 3 సంవత్సరాల కాలంలో ఈ భారతాన్ని రచించాడు. ఆయన 3 సంవత్సరాలు రచించాడంటే మనం ఎన్నేళ్ళు చెప్పుకోవాలా? ఒక 6 ఏళ్ళు చెప్పుకోవాలేమో తెలీదు. అందువల్ల నియమాన్ని పాటిస్తూ ఈ కథను వినాలి. దీనిని చెప్పిన వారికి విన్నవారికి దుఃఖం తొలగిపోతుంది. వారు ఆనందంగా ఉంటారు. నరేణ ధర్మకామేన సర్వః శ్రోతవ్య ఇత్యపి నిఖిలేనేతి హాసూయం తతసిద్ధి మవాప్నయాత్. ధర్మాన్ని కోరుకునే మానవుడు ఈ భారతాన్ని అంతా వినాలి. అలా విన్నవాడు అన్ని సిద్ధులను పొందుతాడు. పొందకేమి, వింటే కదా పొందుతాడు. దీనివల్ల పొందిన తృప్తి ఆనందము స్వర్గానికి వెళ్ళినా కూడా దక్కదు. నిజమే కదా, మా నాయనే ఎంత మంచిగా చెప్పాము మేము. నిజం కదా, అంతా ఇక్కడే దొరుకుతుంది. స్వర్గం గిర్గం అంతా ఇక్కడే దొరుకుతుంది. మంచి నడవడిక కలవాడు దీనిని వినిపించిన రాజసూయ అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. సముద్రాన్ని, మేరు పర్వతాన్ని రత్ననిధులని అంటాడు. రత్ననిధులని అంటారు దీన్ని. అలాగే ఈ భారతాన్ని కూడా రత్ననిధి అంటారు. ఆ రత్నాలు మనకి ఎగ్గు దొరకవు కదా, ఇదన్నా దొరకని. ఇదం హి వేదైః సమితం పవిత్రమపి చోత్తమం శ్రవ్యం శృతిసుఖం చైవ పావనం శీలవర్ధనం. ఇది వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది, వినదగినది, వినటానికి ఇంపైనది, శీలాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే చిన్న చిన్న పుస్తకాలు రాసేశారు అందరూ కూడా. దీన్నంతా చదివి వాళ్ళు చూశారు, అమ్మ బాబోయ్ దీన్ని ఎవరు చేతనవుతుందని చెప్పేసి ఇష్టం వచ్చిన మహాకవులందరూ కూడా, మహాత్ములందరికీ ఒక నమస్కారం, అందరికీ నమస్కారం. వాళ్ళంతా ఏం చేశారు? సంగ్రహంగా మహాభారతం రాశారు. ఏంటి కథ కదా ముఖ్యం అని రాసేశారు. అది కాదు, ఇక్కడ కథ ముఖ్యం కాదు, కథ చెప్పేశారు, అప్పుడు అయిపోయింది. నీతులు అద్భుతంగా ఉన్నాయి, అవి నిజమైనట్టు కావాలి, అవి మనకు కావాల్సింది. తర్వాత ఈ గ్రంథాన్ని దానం చేసిన వాడికి భూమండలం దానం చేసినటువంటి ఫలం లభిస్తుందట. ఎవరు ఈ గ్రంథం దానం చేస్తారో తీసుకొచ్చి వాళ్ళు భూదానం చేసిన ఫలం వస్తుంది. ఇది ఆనందాన్ని, విజయాన్ని, పుణ్యాన్ని ఇస్తుంది. ఇది అంతఃకరణాన్ని పవిత్రం చేస్తుంది. వ్యాస మహర్షి నిత్యము ఉత్సాహంతో 3 సంవత్సరాల కాలం అద్భుతమైన ఈ మహాభారత కథను రచించాడు. ఈ గ్రంథంలో గోచరించని అంశమే లేదు. ఇది అద్భుతమైన కథ. ఇవన్నీ చెప్పచ్చు, కానీ ఆ 3 ఏళ్లను మాత్రం ఎందుకు చెప్తారండి? ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్. ఓ భారత వంశంలో పుట్టిన గొప్పవాడా, జనమేజయ మహారాజా, ధర్మ అర్థ కామ మోక్షాల విషయం ఇందులో ఉన్నదే, చెప్పినదే. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే ఇందులో లేనిది ఇంకా ఎక్కడా కూడా లేదు, మొత్తం ఉంది దీంట్లో. ఇది ఇంతటి అద్భుతమైన గ్రంథం అన్నాడు వైశంపాయ మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
ఉపరిచర మహారాజు చరిత్ర, శ్రీ వ్యాస జననము, వంశ చరిత్ర చెప్పబడ్డాయి. చాలా ముఖ్యమైనటువంటిది. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, ఉపరిచరుడనే మహారాజు ధర్మాత్ముడు. నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. నిత్యము వేటకు వెళుతూ ఉంటాడు. అది అతడికి అలవాటు. అతడు పౌరవ నందనుడు. ఇంద్రుడి మాట ప్రకారం అతడు చేదీ రాజ్యాన్ని స్వీకరించాడు. అతడికి తపస్సు చేయటం అంటే ఇష్టం. అందుచేత శస్త్రాన్ని విడిచిపెట్టి అడవిలో ఒక గుడిసె నిర్మించుకొని హాయిగా తపస్సు చేసుకోసాగాడు. ఒకనాడు అతన్ని చూసి ఇంద్రాది దేవతలు, ఈ రాజుకు ఇంద్రుడయ్యే యోగ్యత ఉంది, తన తపస్సు ఇంద్ర పదవి సాధించగలడు అనుకొని అతడి వద్దకు వచ్చి అతడి చేత తపస్సు మాన్పించి ఇలా అన్నారు: ఓ రాజా, ఈ భూమి మీద ధర్మం వర్ణ సంకరం కాకుండా చూడు. త్వయా హి ధర్మో విద్రుతః కృష్ణం ధారయతే జగత్. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ఈ లోకమంతా ధర్మాన్ని ఆచరిస్తుంది కదా అన్నారు. తర్వాత ఇంద్రుడు ఇలా అన్నాడు: ఓ రాజా, నువ్వు ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షిస్తూ ఉండు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం చేత నీకు శాశ్వతమైన పుణ్యలోకాలు లభిస్తాయి. ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియమిత్రుడివి. ఈ భూమి మీద నీకు ఇష్టమైన అందమైన ప్రదేశంలో నువ్వు నివసించవచ్చు. చేదీ దేశం పవిత్రమైంది, సకల వనరులతో సమృద్ధిగా ఉంది, స్వర్గంలాగా రక్షించదగిందై ఉంది. అందుచేత నువ్వు అక్కడ నివసించవచ్చు. అక్కడి పల్లెజనులు కూడా ధర్మాత్ములై ఉన్నారు. అక్కడ సత్పురుషులు ఉన్నారు. అక్కడ పరిహాసానికైనా ఎవరు అబద్ధం ఆడరు. అక్కడ పెద్దల మేలు కోరుకునే పుత్రుల తల్లిదండ్రులను విడిచి వెళ్ళరు, విడిపోరు కూడా. బరువును మోయటానికై ఎద్దులను వినియోగించరు. బాగా కృషించిపోయిన ఎద్దులను దయతో పోషిస్తారు. అటువంటి చేదీ దేశంలో అందరూ వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఇది ధర్మం అనేటువంటి ఒకటి. నీకు స్ఫటికంతో నిర్మించబడిన ఒక విమానాన్ని ఇస్తున్నాను. దీనిని దేవతలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు ఆకాశంలో సిద్ధంగా ఉంటుంది. మానవులలో నువ్వు ఒక్కడివే ఈ శ్రేష్టమైన విమానంలో దేవతలాగా ఆకాశంలో సంచరించవచ్చు. నీకు ఎప్పటికీ వాడని పద్మాలు ఉండే వైజయంతి అనే మాలను ఇస్తున్నాను. అది మెడలో వేసుకో. యుద్ధంలో ఆయుధాలు తగలకుండా అది నిన్ను రక్షిస్తుంది. ఇది ఇంద్రమాల. దీనితో అందరూ నిన్ను గుర్తిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.